తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుపతిలో బాంబు బెదిరింపు మైళ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, తిరుపతిలో బాంబు బెదిరింపులకు సంబంధించిన సమాచారం ఏంటి? తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలతో పాటు తిరుమల పుణ్యక్షేత్రానికి అదేవిధంగా ప్రముఖుల ఇళ్ల పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. 3 రోజుల క్రితం ఇదే పరిస్థితి కొనసాగింది. తమిళనాడు పోలీసులకు ఇటీవల ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్, గవర్నరు, బంగ్లా, అదేవిధంగా నటి శ్రీసా ఇంటిని పేల్చివేస్తామంటూ ఆ మెయిల్ లో బెదిరింపులు చేశారు. ఆ మెయిల్ తోనే ఆ బెదిరింపుల్లో తర్వాత తమిళనాడుకు సంబంధించిన అంశాల తర్వాత తిరుపతిని ప్రస్తావిస్తూ ప్రధానంగా తిరుమలను, తిరుపతిని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని కూడా లక్ష్యంగా తీసుకుని పేలుళ్లు చేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆ సమాచారాన్ని తమిళనాడు నుంచి తిరుపతి పోలీసులకు అందజేశారు. తిరుపతి పోలీసులు తమిళనాడు పోలీసు నుంచి అందుకున్న సమాచారం మేరకు అప్రమత్తమై తిరుపతి నగరంలోని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా తిరుమలలో కూడా భక్తుల భద్రత దృష్ట్యా కీలకమైన చర్యలు తీసుకుని తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి టోల్ గేట్ వద్ద కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1, 2లో కూడా అదేవిధంగా తిరుమల ప్రధాన ఆలయ పరిసర ప్రాంతాలకు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి నగరంలోని విష్ణు నివాసం, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బస చేసే ప్రాంతాలైన విష్ణు నివాసం, శ్రీనివాసం, అదేవిధంగా గోవిందరాజ స్వామి ఆలయం, మరోవైపు కపితీర్థం ఆలయంలోనూ తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 6వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ఉన్న వ్యవసాయ కళాశాల ప్రాంతంలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ మెయిల్ తమిళనాడు పోలీసులకు వచ్చిన మెయిల్ తమిళనాడు పోలీసులు తిరుపతి పోలీసులకు ఫార్వర్డ్ చేసి సమాచారం అందించిన నేపథ్యంలో ఆ మెయిల్ ను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ మెయిల్ లో ఉన్న అంశాల ఆధారంగా అటు శ్రీకాళహస్తిలోను, ఇటు తిరుమలలోను అప్రమత్తమై పేలుళ్లకు సంబంధించి బాంబు డిస్పోజల్ స్క్వాడ్, అదేవిధంగా సూపర్ డాక్టర్ ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ధన్యవాదాలు నారాయణప్ప.